కుంభరాశి వారికి 2026 సంవత్సరం సాధారణ సంవత్సరం కాదు. ఇది మీ ఏలనాటి శని ప్రయాణంలో ఒక కీలక మలుపు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఆలస్యం, అపార్థాలు ఇవన్నీ మీకు ఓ పాఠం నేర్పడానికి వచ్చినవే. ఎంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మీ మనసులో ఉండొచ్చు. ప్రస్తుతం శనిదేవుడు మీ రాశి నుండి 2వ స్థానమైన మీనరాశిలో సంచరిస్తున్నారు. 2వ స్థానం అంటే ధనం, కుటుంబం, మాట. అంటే ఈ సంవత్సరం మీ సంపాదన కంటే మీ మాటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక ధన విషయాలకు వస్తే ఆదాయం వస్తుంది, కానీ నిల్వ చేయడం ముఖ్యం. అవసరం ఖర్చులు తగ్గించండి. అనవసరంగా ఖర్చులు పెట్టకండి. పెట్టుబడులు చేయాలంటే ఆలోచించి వేయండి. మాట తీరు. ఈ ఏడాది మీ మాటలు బంగారం లాంటివి కావచ్చు, లేక కత్తి లాంటివి కావచ్చు. ఆఫీసులో చిన్న ఆవేశం పెద్ద సమస్యగా మారవచ్చు. ఇంట్లో చిన్న అపార్థం పెద్ద గొడవకు దారి తీయవచ్చు. అందుకే మితభాషిగా ఉండడం మీ రక్షణ కవచం. మౌన శక్తి. ఎవరు రెచ్చగొట్టినా స్పందించకపోవడం ఓటమి కాదు, అది తెలివి. ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం మీకు ఓర్పు చాలా ముఖ్యం. రికవరీ పేజ్. 2026 సంవత్సరం మీకు ఒక అవకాశం. గతంలో కోల్పోయిన గౌరవం, డబ్బు, సంబంధాలు ఇవి మెల్లగా తిరిగి రావచ్చు. కానీ ఒక్క షరతు, మీరు శాంతంగా నిబద్ధతతో ముందుకు సాగాలి. ప్రతి శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. పేదవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. శని శిక్షించడానికి కాదు, సరిదిద్దడానికి వస్తాడు. ఈ సంవత్సరం మీ సహనమే మీ విజయానికి మార్గం అవుతుంది. జై శనిదేవ్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.